శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 23వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీకృష్ణ జననము జరిగిన సమయమున పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది చక్కగా వివరించారండి ఈ అధ్యాయంలో. దేవకీదేవి ప్రసవించిన రాత్రి జరాసంధుడు ఒక స్వప్నము గాంచెను. జరాదేవి దిగంబరి అయి గిరివ్రజమున ఇల్లిల్లు తిరుగుచు ఒక శిశువు కనిపించెనా అని అడుగుచున్నది. కాలభైరవుడు భూమ్యాకాశముల నడుమ నిండిన మహాస్వరూపముతో గొర్రె తల ధరించి నిలబడి ఒక ద్వారము తెరచెను. గిరివ్రజమందలి క్షత్రియ కుమారుల ప్రేతములన్నయూ ద్వారము నుండి వెలుపలకు దాటిపోవుచుండెను. అంటే జరాసంధుడు వీళ్ళందరినీ బంధించాడు కదండి, అందువల్ల ఆ కల వచ్చింది. అదే రాత్రి ధృతరాష్ట్రునకు ఒక స్వప్నము కలిగెను. ఆకాశము బ్రద్దలై వదన గహ్వరము వలె అనిపించెను. అందు కరాళ దంష్ట్రలు చాచిన నాలుకయు ఏర్పడెను. ఆ వదన గహ్వరములోనికి జనసమూహము శంఖములు పూరించుచూ ప్రవేశించుచుండెను. భీష్ముడు ఒక పెద్ద శంఖము నూదుచు జనులను ఆ గహ్వరములోనికి నడిపించుకొని పెద్ద పెద్ద అంకలతో పురోగమించుచుండెను. ఆ రాత్రియే శకుని ఒక స్వప్నముగా అంచెను. గగనమున రంగుల రంగుల తారకలు గుంపులు మారుచుండెను. ఒక తారక, 2 తారకలు, 3 తారకలు, 4 తారకలు వేరువేరుగా నిలబడి మెరయుచుండెను. అందొక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుచుండెను. ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట పట్టి విసరెను. తాను నక్క శిరస్సు ధరించి మరలా గుప్పెడు తారకలను విసిరెను. ఆ తారకలన్నీయూ సేనల వలె వ్యూహమై నిలిచెను. ఎవరికి దగ్గ కల వాళ్ళకు వస్తూ ఉన్నదండి. ఆ రాత్రియే చాలా కాలము తరువాత కంసునకు కునుకు పట్టెను. స్వప్నమున 8 బాహువులతో త్రిశూలము మొదలగు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించెను. మెడలో పుర్రెల దండ ధరించి ఉండెను. నోరు తెరచెను. అగ్నిజ్వాల వెలువడెను. అది నాలుకయ్యి సాగి వచ్చెను. తాను భయపడి పారిపోవుచుండెను. నాలుక సాగుచు కత్తులు సానపట్టిన రవ్వల వలె మిణుగురులను వెలార్చుచు తన వెంట పడుచుండెను. భయకంపితుడై మేల్కాంచెను. బ్రజఘోష గ్రామమున ఆ రాత్రి 3వ జామున వైశ్యుల ముత్తైదువలు నిద్రలేచిరి. ఒకరినొకరు నిద్రలేపి తొందరించుచు చెరువునకు పోయిరి. స్నానములు చేసి బిందెలతో నీరములను గొనివెచ్చి కాగబెట్టిరి. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్ల బిందెను నెత్తిన పెట్టుకొని అరచేతిలో కానుగాకుపై పసుపు ముద్ద నిలిపి అందరును గుంపుగా నందగోపిని ముంగిలిలోనికి చేరుకొనిరి. అప్పటికి ఇంకనూ చీకటి ఉన్నది. వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురు పుట్టెనను వార్తలు తెలిసినవి. వారు బిందెలను దింపి పోయి చూచిరి. యశోద ప్రక్కలో మొగ శిశు ఉండెను. అందరూ నివ్వెరపోయిరి. వారి సంభాషణములు ఇట్లు సాగెను. ఎవరే గ్రుడ్డిమొద్దు, స్త్రీ శిశువు పుట్టినన్నది నా కన్నులతో నేను స్వయముగా చూచితిని. నాకు పిచ్చి లేదని నీకు తెలియను కదా. ఇప్పుడు బాగుగా తెలిసినది. ఇంకనూ తగుదునమ్మా అని వాదింతువేమి అనగా ఇంకొక ఆవిడంటోంది, 125 సంవత్సరములలో కలియుగము రాబోచున్నదట. ఓ అబ్బో, దాని ప్రభావమున ఆడువారందరూ మగవారైపోయేదురు కాబోలు. పంది కడుపున ఏనుగు పుట్టునట. ముండలు ముత్తైదువులై మృగ్గులు పెట్టి గుర్రాలను లొట్టిపిట్టలను నడిపింతురట. అదేమో తెలియదు కానీ స్త్రీలు జుట్లమ్ముకొందురట. పడమటి నుండి వచ్చి స్నానము చేయని వారు ప్రభువులై పరిపాలింతురట అనగా ఇంకొక ఆవిడ అంటోంది, ఇక నోరు మూయవచ్చును. నిన్ను కదిలించినచో కొండకు చిల్లు పడినట్లే. నేను చెరువునకు బయలుదేరుచుండగా ఎవరో క్రొత్తవాడు తట్ట నెత్తిన పెట్టుకొని పోవుచుండెను.
ఎవరా మనిషి అని దూరము నుండి రెట్టించి తిని అతడు చీకటిలో మాయమయ్యను. అది కాదే, వాడెవడో కూతురు కావలెననుకొని కొడుకును కనినేమో. అయినచో వాడు వచ్చి తట్టదించి బిడ్డను మార్చుకొని పోయినందువా? ఏమి విడ్డూరములే. కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము? రండు రండు. ఇట్లు సంభాషించుకొనుచు వారందరూ మరలా ముంగిలియలోనికి తిరిగి వచ్చి నీళ్లు పాళము చేసిరి. కోకిలమ్మ శిశువునకు చమురు పూసి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్ళు ధనురాసనముగా పట్టుకొని వీపున నీళ్లు చరచుచూ స్నానము చేయించెను. బాలుడు కెవ్వున ఎడ్చుచుండగా తూర్పు రేఖలు వానిపై ప్రసరించినవి. శిశువునకు చుట్టూను వెలుగుల దేహం ఒకటి వేరుగా ఉన్నట్లు వారికి ఆ సూర్యకాంతులలో కనిపించెను. ఇంతలో స్నానములు చేసి ఉతికిన వస్త్రములు పెద్ద తలపాగాలు ధరించి వెండి పెన్నుకర్రలతో కిర్రు చెప్పులతో గ్రామ పెద్దలు వచ్చిరి. గుమ్మడికాయలు, ఫలములు, పుష్పములు, శాఖములు, సుగంధ ద్రవ్యములను తెచ్చి నందునకు అందించుచు ఇట్లనిరి. ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి. మేము కాదన్నను నమ్మవైతివి. కూతురు పుట్టుట నీ జాతకముననే లేదంటివి. ఏనాడైనను మమ్ము నీవు చేయి చాచి కోరవలసిన పరిస్థితి ఏర్పడినది. నందుడు మౌనముగా సగర్వముగా మందస్మితము చేసెను. లోపలి నుండి మగబిడ్డ మగబిడ్డ అని ముత్తైదువలు గలగలలతో కిలకిలలతో బాలుని చేతులలో గొనివచ్చి చూపిరి. ఇప్పుడేమందురు? చూచితిరా నా జాతక ప్రభావము అని నందుడు నవ్వెను. ఇతడేదో మాయ చేసెను, నమ్మకుడు, తిన్నగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుచూ శతగోపుడు ప్రవేశించి నవ్వెను. స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వు వలె అందరి చేతులలో త్రిప్పిరి. ఇతడప్పుడే గ్రుడ్లు మెటకరించుచు మన వంక చూచుచున్నాడే. పుట్టకముందే మనలను ఎరుగును కాబోలు అని కోకిలమ్మ ఎత్తుకొని ప్రక్కపై పరుండబెట్టెను. చుక్కబొట్టు దిష్టిబొట్టు పెట్టెను. ముద్దు పెట్టుకొనెను. కొబ్బరి ఈనెలకు గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించెను. బాలుని చుట్టూను 3 మారులు దృష్టి తీసి పుల్లమీది పిల్లమాది అని 3 మారు మంత్రము చదివెను. పాపపు కళ్ళు మాడిపోవును, చీచీ అని మండుచున్న కొబ్బరి ఈనెలను ప్రక్కకు విసరి పారవైచెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.